ఓకే. ఇప్పుడు సో, ఫోర్త్ యూనిట్‌లో ఇమ్యునోటెక్నాలజీ అని ఉంది. ఇమ్యునోటెక్నాలజీలో మనం అసలు ఇమ్యూనిటీలో ఏం రియాక్షన్ జరుగుతది? యాంటిజెన్, యాంటీబాడీ రియాక్షన్ జరుగుతది. ఫస్ట్ మేజర్ థింగ్ మనం నేర్చుకోవాల్సిందే యాంటిజెన్, యాంటీబాడీ రియాక్షన్. యాంటిజెన్ అంటే ఏంటిది? ఎనీ ఫారిన్ సబ్స్టెన్స్ దట్ ఎలిసైట్ యాంటీబాడీ రెస్పాన్స్. ఓకే. మన బాడీలో గనుక యాంటీబాడీస్ ని ప్రొడక్షన్ చేయడానికి కెపాసిటీ ఉన్న ఎనీ ఫారిన్ సబ్స్టెన్స్ ని మనం యాంటిజెన్ అంటాం. యాంటిజెన్ మేబీ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, పారాసైట్ కావచ్చు, మాలిక్యూల్స్ కూడా కావచ్చు. ఓకే. సో అది సో కాబట్టి అంతకుముందు చెప్పుకున్నట్టే యాంటిజెన్స్ కి కొన్ని స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. కొంత ఏముండాలి, కొంత సైజ్ ఉండాలి, మాలిక్యులర్ వెయిట్ ఉండాలి, ఫారిన్నెస్ ఉండాలి, అంటే మన బాడీకి సిమిలర్ గా ఉండద్దు. ఓకే. సో అలాంటివి అయి ఉండాలంట, అప్పుడు మాత్రమే అది ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయగలుగుతుంది, లేకుంటే ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయగలదు. ఓకే. సో కనుక ఒక యాంటీజెన్ ఉంటే ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, దానికి స్పెసిఫిక్ యాంటీబాడీస్ ని ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే. దాన్ని మనం యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో చూడండి, ఒక యాంటీజెన్ ఉంది. యాంటీజెన్ పైన యాంటీబాడీ రికగ్నైజ్ చేయడానికి కావాల్సిన ఒక రికగ్నైజేషన్ డిటర్మినెంట్ ఒకటి ఉన్నది. దాన్ని మనం ఎపిటోప్ అంటాం. ఓకే. వన్ యాంటీజెన్ మీద వన్ ఎపిటోపే ఉండాల్సిన పని లేదు. సెవరల్ ఎపిటోప్స్ ఉండొచ్చు. ఓకే. మల్టిపుల్ ఉండొచ్చు. 1 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. ఓకే. ఒక్కొక్క ఎపిటోప్ని బైండ్ చేయడానికి ఒక్కొక్క యాంటీబాడీ తయారవుతుంది. సో ఇప్పుడు మనం గనక మనకు ఒక బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వస్తే 1 వీక్ తర్వాత ఏమైతుంది, ఒక 1 వీక్ లో ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది దానికి అగెనిస్ట్ గా, యాంటీజెన్ కి అగెనిస్ట్ గా, ఆ ప్యాథోజన్ కి అగెనిస్ట్ గా అయినప్పుడు ఏమవుతుంది, రకరకాల యాంటీబాడీస్ తయారవుతాయి. ఆ బ్యాక్టీరియా, ఆ ఇన్ఫెక్షన్ కారణమైన బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాని మీద ఎన్ని ఎపిటోప్స్ ఉంటే అన్ని రకాల యాంటీబాడీస్ తయారవుతాయి, బోల్డ్ అని తయారవుతాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మనకు ఒక యాంటీజెన్ ఇచ్చి దానికి పర్టికులర్ స్పెసిఫిక్ యాంటీబాడీ ఉందా లేదా అన్నది మనము అసెస్మెంట్ చేయడాన్ని మనం ఇమ్యునో టెక్నాలజీ అని అంటాం. ఓకే. ఎప్పుడైనా కూడా ఒక యాంటీజెన్ కి దాని స్పెసిఫిక్ యాంటీబాడీ ఇంటరాక్షన్ అవుతుంది. ఇప్పుడు డిసీజ్ ని తెలుసుకోవాలనుకో, డిసీజ్ స్టేట్ ని ఒక పర్టికులర్ పర్సన్ ఇప్పుడు హెచ్ఐవి ఉంది, హెచ్ఐవి పేషెంట్ ఉన్నాడు. హెచ్ఐవి పేషెంట్ కి అంటే వానికి హెచ్ఐవి పాజిటివా కాదా అన్నది మనకు తెలియదు. తెలియక ముందే దాన్ని మనం టెస్ట్ చేయాలని అనుకుంటాను. హెచ్ఐవి అనే డౌట్ వచ్చింది, తర్వాత టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు వాడి ఒంట్లో హెచ్ఐవి యాంటీజెన్స్ ఉండొచ్చు. ఆ యాంటీజెన్స్ ఉన్నాయా లేదా మనకి ఎట్లా తెలియాలి, మనం యాంటీబాడీస్ ని వాడితే తెలుస్తుంది. ఓకేనా. సో మన దగ్గర రెడీమేడ్ యాంటీబాడీస్ ఉంటాయి. వాడి బాడీలోంచి మనం బ్లడ్ తీసుకుంటాం, బ్లడ్ లోంచి సీరం తీసుకుంటాం. ఓకే. బ్లడ్ లోంచి సీరం తీసుకుంటాం. ఇప్పుడు సీరం కి మన దగ్గర ఉన్న యాంటీబాడీస్ ని రెండింటిని ఒకదాంతో ఒకటి కలిపినాం అనుకో, కలిపితే ఏమవుతుంది, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అవుతుంది. ఆ రియాక్షన్ అయితే పాజిటివ్ టెస్ట్ అన్నట్టు. రియాక్షన్ కాలేదంటే దాని మీనింగ్ ఏంటిది, వాడి దగ్గర యాంటీజెన్ లేదు, వైరస్ లేదు మన ఒంట్లో, మన యాంటీబాడీతో రియాక్షన్ కావడానికి. అది బ్లడ్ గ్రూపింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇది తీసుకుందాం, ఒక పార్టికులేట్ యాంటీజెన్ ఉంది, బ్లడ్ గ్రూపింగ్ అని అనుకుందాం. ఇది తర్వాత మళ్ళీ వస్తుంది ఎగ్జాంపుల్. బ్లడ్ గ్రూపింగ్ లో ఆర్బీసీ ఉంది, ఆర్బీసీ మీద ఏ అనే యాంటీజెన్ ఉంది అని అనుకుందాం. నిన్న క్లాస్ లో చెప్పుకున్నట్టు మనం ఏముంది, ఏ అనే ఒక పర్టికులర్ యాంటీజెన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఏ యాంటీజెన్ ఉండడం వలన ఈ బ్లడ్ గ్రూప్ ని ఏమంటున్నాం మనం, ఏ గ్రూప్ అంటాం. ఆ పర్టికులర్ పర్సన్ యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటిది, ఏ బ్లడ్ గ్రూప్. అంటే దాని మీనింగ్ ఏంటిది, వాని బ్లడ్ లో ఉన్న ఆర్బీసీ పైన యాంటీజెన్ ఏ ఉంది. ఓకే. ఎప్పుడైనా కూడా యాంటీజెన్ ఏ ఉంటే దానికి అగెనిస్ట్ గా యాంటీబాడీస్ ఉండవు, ఉంటే రియాక్షన్ అవుతుంది కదా. ఓకే. సో ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఏ అయింది అనుకో, ఏ యాంటీబాడీస్ ఉంటాయా, ఉండవు. ఎందుకు ఉండదు అని అంటే అది నాదే కాబట్టి, సెల్ఫ్ కాబట్టి, బయట నుంచి వచ్చింది కాదు కాబట్టి దానికి యాంటీబాడీస్ ఉండవు. కానీ బీకి మాత్రం యాంటీబాడీస్ ఉంటాయి. ఓకేనా. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాడికి యాంటీజెన్ ఏ ఉంటది, యాంటీబాడీస్ బి ఉంటాయి. బి బ్లడ్ గ్రూప్ ఉన్నవాడికి యాంటీజెన్ ఏముంటది, బి ఉంటది. బి వాడికి బి యాంటీజెన్స్ ఉంటాయి.
యాంటీజెన్ ఏ ఉంటది, యాంటీబాడీస్ ఏ ఉంటాయి, రివర్స్ లో ఉంటాయి అట్లా. ఓకేనా? సో ఆ రకంగా ఉంది అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ చేసినప్పుడు యాంటీజెన్ ఏ బ్లడ్ గ్రూప్ వాడి బ్లడ్ తీసుకున్నాం, దానికి ఏం చేస్తామంటే ఏ యాంటీబాడీస్ ఉన్న సీరం ని యాడ్ చేస్తాం, యాంటీ సీరం ఏ. ఓకేనా? అప్పుడు ఏమైతుంది, రియాక్షన్ జరుగుతుంది కదా. ఓకే, మన బ్లడ్ గ్రూపింగ్ లో మనకి 3 వైల్స్ ఉంటాయి, యాంటీ ఏ, యాంటీ బి ఉంటది, తర్వాత యాంటీ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ చెప్పడానికి. ఆర్హెచ్ ఫ్యాక్టర్ పక్క పెడదాం. యాంటీ ఏ ఉంది, యాంటీ బి ఉంది. నాది ఏ బ్లడ్ గ్రూప్ అనుకో, బ్లడ్ గ్రూప్ లో ఏముంది, ఏ యాంటీజెన్ ఉంది, యాంటీ సీరం ఏ వేసినాం అనుకో, రియాక్షన్ అవుతుంది. ఓకే, రియాక్షన్ అయ్యి మన క్లంపింగ్ ఏర్పడుతుంది, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏ బ్లడ్ గ్రూప్ అని. అదే బిఎస్ఏ అది రియాక్షన్ అయింది అనుకో, క్లంపింగ్ వచ్చింది అనుకో, అంటే దాని మీనింగ్ ఏంటిది, నా బ్లడ్ పైన బి యాంటీజెన్ ఉందండి కాబట్టి పి బ్లడ్ గ్రూప్ అంట, అంతే. ఓకే, స్పెసిఫిక్ కనుక యాంటీజెన్ యాంటీబాడీ ఇంట్రాక్షన్స్ అనేది కంప్లీట్ గా స్పెసిఫిక్. కాబట్టి దీంతో మనం ఏం చేయొచ్చు, మన దగ్గర ఒక పర్టికులర్ పర్సన్ కి ఏదైనా డిసీజ్ వచ్చిందా, ఒక యాంటీజెన్ ఉన్నదా, లేదంటే ఒక ఇన్ఫెక్షన్, పర్టికులర్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అని డిసీజ్ ను డయాగ్నోస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో వాటిని మనం ఇమ్యునోకెమికల్ టెక్నిక్స్ అంటాం. ఓకే, సో అందులో ఫస్ట్ చదువుతున్నది ఏంటిది, వాట్ ఈస్ యాంటీజెన్. యాంటీజెన్ ఈజ్ ఎనీ ఫారెన్ సబ్స్టెన్స్ దట్ కాజెస్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అగెన్స్ట్ ఇట్. ఓకే, ఆ పేరులోనే ఉంది. ఓకే, యాంటీజెన్ మీన్స్ విచ్ కెన్ ఇండ్యూస్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్. యాంటీ అంటే యాంటీబాడీస్, జెన్ అంటే ఏంటిది, ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ బై ఇంట్రడక్షన్ ఆఫ్ యాంటీజెన్. ఓకే, యాంటీజెన్ ఇస్తే యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి. ఒకవేళ అది కనుక యాంటీబాడీస్ ని ప్రొడక్షన్ చేసే కెపాసిటీ లేదనుకో, అది యాంటీజెన్ కాదు. అలాంటివి కూడా ఉంటాయి, చాలా చిన్న చిన్న మాలిక్యూల్స్ అవి యాంటీజెన్స్ కావాలి. ఓకే, అండ్ యాంటీజెన్ మే బి ఏ కెమికల్ ఆర్ పాలిమర్ లైక్ ప్రోటీన్. ఓకే, ప్రోటీన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది, కరోనా వైరస్ పైన ఉన్న స్పైక్ ప్రోటీన్. నువ్వు కరోనా వైరస్ ని ఇంజెక్ట్ చేసినా యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయితే, ఓన్లీ ఆ స్పైక్ ప్రోటీన్ ఇంజెక్ట్ చేసినా యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయితే. అంటే దాని మీనింగ్ ఏంటిది, మనము కరోనా వైరస్ ని ఇంజెక్ట్ చేసినాం అనుకో, మన కరోనా వచ్చే అవకాశం ఉంది. అదే స్పైక్ ప్రోటీన్ ఇంజెక్ట్ చేసినాం అనుకో, యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయితే మనకు ప్రాబ్లం కూడా ఏముండదు. సో కనుక స్పైక్ ప్రొడక్షన్ ని మనం ఇంజెక్ట్ చేసినాం అనుకో, అది వ్యాక్సిన్ లాగా పనికొస్తుంది. ఓకే, లైవ్ కరోనా వాడినాం అనుకో, అది మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నది, దాన్ని అట్యునియేషన్ చేస్తారు, మళ్ళీ అది వేరే విషయం. సో అట్లా మనం అవును, అంతే. కాదు మన ప్రొడక్షన్ కావడానికి ఆర్టిఫిషియల్ గా మనమే యాంటీజెన్ మనమే ఇంజెక్ట్ చేసుకుంటాం, అదో వ్యాక్సిన్. మెమరీ సెల్స్ తయారవుతాయి కాబట్టి అట్లా నెక్స్ట్ టైం ఈజీ. లేదు, వాటిని ఏం చేస్తామంటే వాటి యొక్క పొటెన్షియల్ ని తగ్గిస్తాం, ప్యాథోజెన్సిటీ ని తగ్గిస్తాం. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ అవుతుంది కానీ డేంజర్ ఉండదు. అట్లా ఆ రకంగా దాన్ని మాడిఫై చేస్తేనే వ్యాక్సిన్ అంటాం, డైరెక్ట్ గా తీసిస్తే వ్యాక్సిన్ అని కాదు. అందరికి వస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో పాలీసాకరైడ్స్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, పోలెన్ కావచ్చు, యాంటీజెన్స్ ఎలిసైట్ ఇమ్యూన్ రెస్పాన్స్ దట్ ప్రొడ్యూసెస్ స్పెసిఫిక్ యాంటీబాడీస్. ఈ స్పెసిఫిక్ అన్నమాట చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక పర్టికులర్ యాంటీజెన్ కి పర్టికులర్ యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయినాయి అంటే ఆ యాంటీబాడీస్ దానితో మాత్రమే ఇంటరాక్ట్ అవుతుంది. అందుకోసమే మన కరోనాలో కూడా వేరియంట్స్ ఉన్నాయి. ఆల్ఫా వేరియంట్ కి వచ్చిన యాంటీబాడీస్ మళ్ళీ తర్వాత డెల్టా వేరియంట్ వచ్చింది, డెల్టాకి పని చేయలేదు, మళ్ళా వచ్చింది మనకి. అంటే దాని మీనింగ్ ఏంటిది, మొదటిసారి మనకు ఒకసారి వచ్చి తగ్గినప్పుడు మన బాడీలో మెమరీ సెల్స్ ఉన్నాయి, కానీ ఆ మెమరీ సెల్స్ మళ్ళీ రెండోసారి మళ్ళా కరోనా వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు. ఎందుకు అంటే అది వేరియంట్ మారిపోయింది, దాని ఎపిటోప్స్ మారిపోయినాయి. కాబట్టి మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ కావాలి, మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుంది, మళ్ళీ ఇమ్యూనిటీ కావాలి, మళ్ళీ రెండోసారి యాంటీబాడీస్ కావాలి. డెల్టా నుంచి మళ్ళీ ఒమిక్రాన్ వచ్చింది, అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది. అట్లా ప్రతిసారి ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. ఓకే, తర్వాత వాట్ ఈస్ యాంటీబాడీ. యాంటీబాడీ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ గ్లైకోప్రోటీన్. ఇది గుర్తుపెట్టుకోండి, గ్లైకోప్రోటీన్ మీన్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ప్రోటీన్ ఇన్ నేచర్, బట్ సమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, కొంత కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది, అది ఎక్కడ మనం స్ట్రక్చర్ లో చూపించము.
ఎందుకు కార్బోహైడ్రేట్ ఉంటుంది అని అంటే ఈజీగా డిజాల్వ్ కావాలి. బాడీ ఫ్లూయిడ్స్ లో, బ్లడ్ లో అన్నిట్లలో డిజాల్వ్ కాబట్టి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. అందుకే దాన్ని గ్లైకోప్రోటీన్ అంటారు. ఓకే, ప్రొడ్యూస్డ్ బై ఇమ్యూన్ సిస్టమ్. స్పెసిఫిక్ గా ఏం ప్రొడ్యూస్ చేస్తాయి ఇవి? వేటి వల్ల దేని నుంచి ప్రొడక్షన్ అయితే? బి సెల్స్ నుంచి. ఇమ్యూన్ సిస్టమ్ లో బి సెల్స్ నుంచి వస్తాయి. ఓకే, ఇన్ రెస్పాన్స్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఫారెన్ సబ్స్టెన్స్. Antibodies recognize and interact with antigens in order to remove them from the body. Okay, what is the role of antibodies? రికగ్నైజేషన్ ఆఫ్ యాంటీజెన్, అంతే. అది రికగ్నైజ్ చేస్తుంది అంతేగాని అదేం దేని చంపదు. దాని తర్వాత ఇంకో కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి. ఆ మెకానిజమ్స్ అప్పుడు యాంటీజెన్ క్లియర్ చేస్తాయి. ఓకే, ద ఇంటరాక్షన్ బిట్వీన్, ఈ ఇంటరాక్షన్ అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఇంటరాక్షన్ బిట్వీన్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీస్ ఆర్ నోన్ యాజ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. ఓకే, ద రియాక్షన్స్ ఆర్ హైలీ స్పెసిఫిక్. అంటే మనం పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు అన్నట్టు, వీళ్ళకి పలానా డిసీజ్ వచ్చిందా లేదా అనేది పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు వీటిని యూజ్ చేసి. డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ వల్ల వీటిని యూజ్ చేస్తాం అన్నింటికి కూడా. ఓకే, అండ్ అన్ యాంటీజెన్ రియాక్ట్ ఓన్లీ విత్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ బై ఇట్ ఆర్ విత్ క్లోజ్లీ రిలేటెడ్ యాంటీజెన్స్. ఓకే, వాట్ పర్ఫెక్ట్ అన్న మ్యాచ్ కావాలి, లేదంటే చాలా వరకు పర్ఫెక్ట్ గానైనా మ్యాచ్ అవ్వాలి. ఓకే, పారాటోప్స్ ఎపిటోప్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ద యాంటీజెనిక్ డిటర్మినెంట్ నేమో ఎపిటోప్ అంటాం. యాంటీజెన్ పైన ఉన్న యాంటీబాడీ బైండింగ్ సైట్ ని. పారాటోప్ అంటేనేమో యాంటీబాడీ పైన ఉన్న బైండింగ్ సైట్. ఓకే, అఫినిటీ అని అంటే ఏంటిది? బైండింగ్ స్ట్రెంగ్త్. ఓకే, ఈ అఫినిటీ అనేది మనకి ఎక్కడ వస్తుంది? ఎంజైమ్స్ లలో వస్తుంది. అఫినిటీ బిట్వీన్ ఎంజైమ్ అండ్ ఇట్ సబ్స్ట్రేట్. అఫినిటీ అంటే బైండ్, ఎంత ఎంత స్ట్రాంగ్ గా అది ఒకదాన్ని ఒకటి బైండ్ చేసి ఉన్నది. ఒక ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్ ని స్ట్రాంగ్ గా బైండ్ చేస్తుంది. కాబట్టి ఆ సబ్స్ట్రేట్ ను బైండ్ చేసిన తర్వాత ఏమవుతుంది? సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ గా మారుతుంది. అది కాకుండా వేరే సబ్స్ట్రేట్ ఉందనుకో, అది కూడా ఈ సబ్స్ట్రేట్ లాగానే కొంచెం ఉందనుకో, అంటే మాలిక్యులర్ స్ట్రక్చరల్ గా సిమిలర్ ఉందనుకో, అది కూడా వచ్చి బైండ్ అవుతుంది. కానీ చాలా సందర్భాల్లో రియాక్షన్ కాదు. ఎందుకు అంటే దీని బైండింగ్ స్ట్రెంత్ చాలా తక్కువ. పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన దాని బైండింగ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, పర్ఫెక్ట్ కాకపోతే తక్కువ ఉంటుంది అన్నమాట. అట్లా. ఓకే, బైండింగ్ స్ట్రెంత్ అనేది. సో అఫినిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఒక పర్టికులర్ యాంటీబాడీ ఒక అన్రిలేటెడ్ యాంటీజెన్ కూడా కొద్దిగా గుర్తుపట్టచ్చు, లైట్ గా ఇట్లా అటాచ్ కావచ్చు. ఏమవుతుంది? మళ్ళీ డిసోసియేట్ అవుతుంది. ఎలాంటి రియాక్షన్ జరగదు. అది డిసోసియేట్ కాకుండా స్ట్రాంగ్ గా పట్టుకోవాలంటే బైండింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలంటే ఎట్లా ఉండాలి? పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండాలి. యాంటీజెన్ కి యాంటీబాడీకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ బైండింగ్ స్ట్రెంత్ బిట్వీన్ ఎపిటోప్ అండ్ పారాటోప్. ఓకేనా? వాటి యొక్క బైండింగ్ స్ట్రెంత్. ద అఫినిటీ బిట్వీన్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ డిపెండ్స్ ఆన్ దేర్ స్పెసిఫిసిటీ. అంతే. బైండింగ్ స్ట్రెంత్ అనేది ఒరిజినల్ గా చెప్పాలంటే, మనం మెజర్మెంట్ లో చెప్పాలి ఫిజికల్ గా అంటే, ఎన్ని నాన్ కోవలెంట్ ఇంటరాక్షన్స్ జరిగినాయి ఎపిటోప్ కి పారాటోప్ కి మధ్యన, ఎన్ని నాన్ కోవలెంట్ బాండ్స్ ఏర్పడ్డాయి, దాన్ని మనం అఫినిటీ అంటాం. 4 ఉన్నాయి అనుకో, కొంత బైండింగ్ స్ట్రెంత్. 5 ఉన్నాయి అనుకో, బాండ్స్ గట్టిగా బైండ్ అవుతుంది కదా. అంతే. స్పెసిసిటీ అన్నా, అఫినిటీ అన్నా, బైండింగ్ స్ట్రెంత్ అన్నా అన్ని కూడా దేని మీద డిపెండ్ అవుతాయి? ద నంబర్ ఆఫ్ నాన్ కోవలెంట్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్. ఓకే, అది సబ్స్ట్రేట్ ఎంజైమ్ అన్న కావచ్చు, లేదంటే యాంటీజెన్ యాంటీబాడీ అన్న కావచ్చు. ఓకే, హై అఫినిటీ యాంటీబాడీస్ బైండ్స్ యాంటీజెన్ టైట్లీ అండ్ రిమైన్స్ బౌండ్ లాంగర్. ఓకేనా? హై అఫినిటీ ఉంది అంటే ఏమైతుంది? ఎక్కువ బాండ్స్ ను క్రియేట్ చేసుకుంటుంది, స్ట్రాంగ్ గా పట్టుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది? చాలాసేపు అట్లనే పట్టుకొని ఉంటుంది, అది వదిలిపెట్టదు. సో కాబట్టి నెక్స్ట్ లెవెల్ రియాక్షన్స్ జరిగితే అది క్లియర్ అవుతుంది. లో అఫినిటీ ఉందనుకో, అది ఏమవుతుంది? ఈజీలీ డిసోసియేట్స్. ఓకే, అది. తర్వాత నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్స్. ఇందులో బేసిక్ ఇది జనరల్ గా వెరీ ఫస్ట్ ది ఏంటిది అని అంటే అగ్లూటినేషన్ రియాక్షన్స్. ఓకే, ఇది కాకుండా ఇంకేముంది? అగ్లూటినేషన్ తర్వాత ప్రిసిపిటేషన్ ఉంది. ఓకే, ప్రిసిపిటేషన్ ఉంది. ఒక్క నిమిషం. అగ్లూటినేషన్ ఒకటి ఉంది, ప్రిసిపిటేషన్ ఉన్నది, డిఫ్యూషన్ ఒకటి ఉంది. ఈ 3 ఉంది. ఈ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్ అనేది అగ్లూటినేషన్ కిందకే వస్తుంది. ఓకేనా? తర్వాత ఇమ్యూనో డయాగ్నోస్టిక్స్ లో ఆర్ఐఏ ఉంది, ఎలిసా ఉంది. ఎలిసా ఇమ్యూనోజార్బెంటాసే, ఇది తెలుసు మనకి. ఎలిసా, ఆర్ఐఏ రేడియో ఇమ్యూనోఅసే, ఇది కూడా చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ ఇవి 2 ఇంపార్టెంట్ గా చూడండి. ఒకటి అగ్లూటినేషన్, రెండోది
ప్రిసిపిటేషన్. ఇమ్యూనో అన్నది జనరల్ గా ప్రిసిపిటేషన్ నార్మల్ కెమికల్ ప్రిసిపిటేషన్ కాకుండా ఇమ్యూనో ప్రిసిపిటేషన్ అంటే యాంటీజెన్ యాంటీబాడీస్ మ్యాచ్ అయినప్పుడు ఏమైతుంది, అది లిక్విడ్ లో అది ప్రిసిపిటేషన్ లాగా కనబడుతుంది, మనకు తెల్లని బ్యాండ్ లాగా కనబడుతుంది అంతే. అందుకే దాన్ని మనం ఇమ్యూనో ప్రిసిపిటేషన్ అంటాం. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటిదంటే యాంటీజెన్ ఎలాంటిది, పార్టికులేట్ యాంటీజెన్ అయితే దాన్ని అగ్లూటినేషన్ అంటాం. అది కీవర్డ్. పార్టికులేట్ యాంటీజెన్ అంటే ఆర్బీసీ ఉందనుకో, లావు పెద్ద సైజులో ఉంటాయి కదా సెల్స్ కదా అవి. ప్రోటీన్స్ ఉన్నాయి అనుకో, ప్రోటీన్స్ చాలా చిన్నవి కదా సెల్తో పోల్చుకుంటే, అవి ఈజీగా లిక్విడ్ లో డిజాల్వ్ అవుతాయి. ఓకే, లిక్విడ్ ఫామ్ లో ఉన్న యాంటీజెన్ అయితేనేమో ప్రిసిపిటేషన్ రియాక్షన్ అంటాం. అలా కాకుండా సాలిడ్ గా పార్టికులేట్ లాగా ఉంటేనేమో అగ్లిటినేషన్ అంటాం. అంతే డిఫరెన్స్. ఓకేనా, రెండు సేమే. జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, అగ్లిటినేషన్ అనగానే పార్టికులేట్ యాంటీజెన్, ప్రిసిపిటేషన్ అనగానే లిక్విడ్ ఫామ్ లో ఉన్న యాంటీజెన్, అంతే. ఓకేనా. సో ఇప్పుడు బ్లడ్ గ్రూపింగ్ గురించి చూద్దాం. ఇమ్యూనో డిఫ్యూజన్ కూడా చెప్తా. అగ్లూటినేషన్ ఇగో, అందుకే దీన్ని అండర్లైన్ బోల్డ్ చేశాను చూడండి. అగ్లూటినేషన్ ఈజ్ అన్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఇన్ విచ్ పార్టికులేట్ యాంటీజెన్ అంటే ఏమేమి వస్తాయి అంటే సెల్స్ వస్తాయి, బ్యాక్టీరియా వస్తుంది, ఆర్బీసీ వస్తుంది, ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఇవన్నీ కూడా అగ్లూటినేషన్ రియాక్షన్ కిందకి వస్తాయి. కంబైన్స్ విత్ ఇట్స్ యాంటీబాడీ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ విజిబుల్ క్లంపింగ్ పార్టికల్స్. అంటే క్లంపింగ్ విజిబుల్ గా కంటికి కనిపిస్తాయంట. అవి రెండింటిని మనం యాంటీజెన్ యాంటీబాడీని కలిపి మనం బాగా మిక్సీ చేస్తే అది ఏమవుతుంది, చిన్న చిన్న ముద్దలు ముద్దల్లాగా క్లంపింగ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, పాలు అదే చెప్పాక పాలు విరిగిపోతే ఎట్లా కనబడుతుంది అవి అట్లా కనిపిస్తాయి క్లియర్. చుట్టేమో క్లియర్ లిక్విడ్ లాగా ఉంటుంది, అవేమో ఇట్లా చిన్న చిన్న గడ్డల్లాగా మనకు కనబడతాయి. అట్లా కంటికి డైరెక్ట్ గా కనబడతాయి అగ్లూటినేషన్ లో. ప్రిసిపిటేషన్ లో కంటికి డైరెక్ట్ గా కనబడదు అట్లా. ఓకే ఓకే, ఇట్ అక్కర్స్ ఆప్టిమల్లీ వెన్, ఇగో ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆప్టిమల్లీ వెన్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ రియాక్ట్ ఇన్ ఈక్వలెంట్ ప్రపోర్షన్స్. ఇది ఒక కీ పాయింట్ ఇందులో. ఏంటిదంటే యాంటీజెన్ యాంటీబాడీ ఇవి రెండు కూడా ఈక్వల్ ప్రపోర్షన్ లో ఉండాలి. అంటే యాంటీజెన్ ఎక్కువ ఉండి యాంటీబాడీ తక్కువ ఉండడము, లేకుంటే యాంటీబాడీ చాలా ఎక్కువ ఉండి యాంటీజెన్ తక్కువ ఉన్నది అనుకో, అప్పుడు రియాక్షన్ మనకు కంటికి కనబడదు. అవుతుంది కానీ కనబడదు. ఓకేనా. ఎలా ఉండాలి, యాంటీజెన్ ఎంత ఉన్నదో ఇంచుమించుగా యాంటీబాడీ కూడా అంతే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ గా క్లంపింగ్ అనేది ఏర్పడుతుంది. ఎందుకో చెప్పండి. ఇప్పుడు యాంటీజెన్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఆ డయాగ్రామ్ లో చూడండి, యాంటీజెన్ ఎక్కువ ఉంది, యాంటీబాడీస్ ఒకటో రెండో ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ప్రతి యాంటీబాడీ రెండు యాంటీజెన్స్ ను బైండ్ చేయగలుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, రెండింటిని యాంటీజెన్స్ ను బైండ్ చేస్తుంది. సో అక్కడ ఒక 20 యాంటీజెన్స్ ఉన్నాయి, ఒక 2 యాంటీబాడీస్ ఉన్నాయి. ఏమవుతుంది, 2 యాంటీబాడీస్ కి ఒక్కొక్క దానికి సపరేట్ సపరేట్ యాంటీజెన్స్ దొరుకుతాయి కదా, యాంటీజెన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. అప్పుడు ఏమైతుంది, యాంటీబాడీస్ అన్ని సపరేట్ గా ఉంటాయి. ఓకేనా, సపరేట్ గా ఉంటాయి. సపరేట్ గా ఉంటే ఏమవుతుంది, అవి మన కంటికి కనబడవు. క్రాస్ లింక్ కావాలి అన్ని. అంటే ఒకటే యాంటీజెన్ రెండు యాంటీబాడీస్ పట్టుకోవాలి, మళ్ళీ ఒక యాంటీజెన్ ఇంకొక యాంటీబాడీ ఇట్లా పట్టుకొని ఇక్కడ ఎట్లా వచ్చింది, ఈ రకంగా కావాలన్నట్టు. ఈ రకంగా కావాలంటే ఎట్లుండాలి, యాంటీజెన్స్ ఎక్కువ ఉంటేనేమో యాంటీబాడీస్ సాచురేట్ అవుతాయి. యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, యాంటీబాడీస్ ఫ్రీగా ఉంటాయి. యాంటీజెన్స్ కొన్నే ఉన్నాయి కదా, కొన్నే క్లంపింగ్ అవుతాయి, మిగిలిన యాంటీబాడీస్ అన్ని ఫ్రీగా ఉంటాయి. సో కనుక ఎక్కడ కూడా విజిబుల్ రియాక్షన్ కనబడదు అన్నట్టు. అదే కరెక్ట్ గా ఇవి 10 ఇవి 20 ఇవి 10 ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఒకదాంతో ఒకటి క్రాస్ లింక్ అయిపోతాయి అన్న. కావడం వల్ల ఈ రకంగా మనకి అది క్లంపింగ్ అనేది ఏర్పడుతుంది. అర్థమైందిగా. అంటే ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, 20 మంది పిల్లలు ఉన్నారు, రెండే చాక్లెట్లు ఉన్నాయి అనుకో, ఇద్దరు తీసుకుంటారు పోతారు అంతే, మిగిలిన వాళ్ళందరూ ఖాళీగా ఉంటారు. ఓకేనా, అనగా ఫైటింగ్ జరగడానికి కూడా ఏం లేదు. అదే చాక్లెట్స్ ఎక్కువ ఉన్నాయి, పిల్లలు ఇద్దరే ఉన్నారు అనుకో, వాడు ఏం చేస్తాడు, ఒక్కొక్కటి రెండే తీసుకుంటారు, రెండు చేతులతో రెండు తీసుకుంటారు వెళ్ళిపోతారు, చాక్లెట్లు మిగిలిపోతాయి. అట్లా కాకుండా 20 చాక్లెట్లు ఉన్నాయి, 10 మందే పిల్లలు ఉన్నారు అనుకో, వాళ్ళు 20 ఉన్నారు, వీళ్ళకి 20 కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది పట్టుకునేసరికి ఇంకోటి వచ్చి అదే పట్టుకుంటాడు వాడు, వీడు ఇంకోటి పట్టుకుంటే ఇంకోటి వచ్చి మళ్ళీ అదే పట్టుకుంటాడు వాడు. అప్పుడు ఏమైతే అంటే అందరికి క్లాష్ అవుతుంది అన్న. ఇది నాదంటే నాదని లాక్కుంటా అంటారు. అప్పుడు ఏమవుతుందంటే అందరు ఒక నెట్వర్క్ లాగా ఏర్పడతారు, ఒకరికొకరు అటాచ్ అయిపోతారు. ఓకే, దానివల్ల మనకి ఏమైతుంది, పెద్ద పెద్ద మాలిక్యూల్స్ లాగా తయారవుతుంది, అదే క్లంపింగ్ ఏర్పడుతుంది. ఓకే, సో ప్రపోర్షనేట్ గా ఉండాలి.
ఎట్లా ఉండాలి? ఈక్వల్ ప్రపోర్షన్స్ లో. ఆప్టిమల్ ఈవెన్ ఈక్వలెంట్ ప్రపోర్షన్స్, ఇది కూడా బోల్డ్ చేయాల్సింది. ఓకే. యాంటీబాడీస్ దట్ ప్రొడ్యూస్ సచ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ అగ్లూటినిన్స్. అగ్లూటినేషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే యాంటీబాడీస్ ఏమంటాను? అగ్లూటినిన్స్ అంటాను. అగ్లూటినిన్స్ అన్నా కూడా అంటే యాంటీబాడీసే, కానీ పేరు మాత్రమే మార్చిన దాన్ని. ఓకే. Agglutination test use visible clumping of cells, cellular antigens by binding of antibody. Okay, agglutination reactions are performed and slide in test tube or microtiter plates. ఓకే, స్లైడ్ మీద బ్లడ్ గ్రూపింగ్ ఎట్లా చేస్తాం? స్లైడ్ మీద చేస్తాం. అలా కాకుండా టెస్ట్ ట్యూబ్ లో కొన్ని చేస్తాం, వైడల్ టెస్ట్లు అలాంటివి టెస్టులు చేస్తాం. తర్వాత మైక్రోటైటర్ ప్లేట్స్ తెలుసు కదా, ఎలిసాకు చేసేటి మైక్రోటైటర్ ప్లేట్, ఇట్లా ప్లేట్ లాగా ఉంటుంది, చిన్న చిన్నగా వెల్స్ లాగా ఉంటాయి, అవి చిన్న చిన్న గుంటలు లాగా ఉంటాయి కదా, మైక్రోటైటర్ ప్లేట్స్, అవి చూపిస్తా. వాటిల్లో అంటే మైక్రోటైటర్ ప్లేట్ అంటే అవి కూడా టెస్ట్ ట్యూబుల్ లాంటివే, కాకపోతే అందులో 1 ml పడుతుంది. ఇట్లా ప్లేట్ లాగా ఉంటుంది, దానికి ఒక గుంట లాగా ఉంటుంది కింద, ఇట్లా ఒక 48 అట్లా ఉంటాయి. పక్క పక్కనే అన్ని చేసుకుంటా పోవచ్చు. ఓకే, సో వీటిని మనం మైక్రోటైటర్ వెల్స్ అని అంటాం అన్నమాట. మైక్రోటైటర్ వెల్స్ ఉంటే ఏమవుతుంది, ఒక్కొక్క వెల్లులో ఒక్కొక్క శాంపుల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 10 మందికి ఒకటేసారి టెస్ట్ చేయాలనుకో, ఒక్కొక్క శాంపుల్ని మనం మార్క్ చేసుకుంటాం, ఒక్కొక్క వెల్లుని. ఒక్కొక్క శాంపుల్ని మనం ఒక్కొక్క వెల్లులో వేస్తాము, వేసి అందరికి సేమ్ యాంటీబాడీస్ని యాడ్ చేస్తాం. యాంటీబాడీస్ మన దగ్గర ఒక చిన్న వైల్ లాంటిది ఉంటుంది, దాని డ్రాప్స్ లాగా అన్నిట్లలో వేసుకుంటూ పోతాం, మిక్స్ చేస్తాం. ఎందులో రియాక్షన్ వస్తే ఆ పర్టికులర్ పర్సన్ కి పాజిటివ్ వచ్చినట్టు, రియాక్షన్ రానోనికి నెగిటివ్ వచ్చినట్టు, అంతే, ఒకటేసారి అయిపోతుంది. అట్లా మైక్రోటైటర్ వెల్స్ అంటాం. ఎలిసా మొత్తం ఇందులోనే చేస్తాం. ఓకే, తర్వాత ఇది అగ్లూటినేషన్. ఓకే, టైప్స్ ఆఫ్ అగ్లూటినేషన్ రియాక్షన్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళకుండా మనము బ్లడ్ గ్రూపింగ్కి వెళ్దాము, ఇది ఈజీ ఉంటుంది. సో ఇది ఎట్లా కంపల్సరీ ఇంపార్టెంట్ ఇదే కాబట్టి. బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ వాజ్ డిస్కవర్డ్ బై లాన్స్టైనర్. ఓకే, మనకి ఏమేమి బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి? ఏ ఉంది, బి ఉంది, ఓ ఉంది. ఇది కాకుండా పాజిటివ్ నెగిటివ్ అని ఉన్నది, అది కంప్లీట్ సపరేట్. ప్రతిదానికి పాజిటివ్ ఉంటుంది, ప్రతిదానికి నెగిటివ్ ఉంటుంది. దాన్ని RH ఫ్యాక్టర్ అనే దాంతో మనం గుర్తుపడతాం. ఓకే, ఇందులో కీ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఇక్కడ చూడండి, ఒక పర్సన్ కి ఏ బ్లడ్ గ్రూప్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటిది? ఆ పర్సన్ ఆర్బీసీ పైన ఏ యాంటీజెన్ ఉంది, బ్లడ్ లో బి యాంటీబాడీ ఉంది, అది ఓకేనా. బి గ్రూప్ ఉన్న ఆయనకి యాంటీజెన్ బి ఉంది, యాంటీబాడీ ఏ ఉంది. ఇప్పుడు ఏబి ఉన్న ఆయనకి యాంటీజెన్ ఏ ఉంది, యాంటీజెన్ బి కూడా ఉంది, రెండు ఉన్నాయి, రెండు కూడా ఒకటే ఆర్బీసీ మీద ఉన్నాయి. ఓకే, బోత్ ఉన్నాయి, అండ్ నో యాంటీబాడీస్, ఏ లేదు బి లేదు, యాంటీబాడీస్ ఏం లేవు, కాబట్టి ఆయన ఎవరిదైనా తీసుకుంటాడు, అందుకే యాంటీబాడీస్ లేవు కాబట్టి. తర్వాత ఓ దాంట్లో ఎలా ఉంది? కంప్లీట్ గా రివర్స్ ఉంది, యాంటీజెన్స్ అనేవి లేవు, ఏ లేదు బి లేదు, కానీ యాంటీబాడీస్ మాత్రం ఏ ఉంది బి ఉంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ ఏ గ్రూప్ ఆయనకి బి గ్రూప్ ఇచ్చామనుకో, బి గ్రూప్ ని మనం ఇచ్చాం బ్లడ్ ని, అప్పుడు ఏమవుతుంది? బి గ్రూప్ బ్లడ్ లో ఏముంది? బి యాంటీజెన్ ఉంది, బి యాంటీజెన్ ఉంది, తీసుకున్న వాడి బాడీలో ఏముంది? బి యాంటీబాడీ ఉంది. ఓకే, ఎందుకంటే మనది ఏ గ్రూప్ కాబట్టి. ఓకే, పర్సన్ 1 లో ఏ యాంటీజెన్ ఉంది, బి యాంటీబాడీ ఉంది. పర్సన్ 2 బ్లడ్ ని ఏకి ఇస్తాను, 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది? బి యాంటీజెన్ ఉంది వాడి బ్లడ్ లో, వాడు ఇచ్చిన బ్లడ్ లో, వీని బ్లడ్ లో, తీసుకున్న బ్లడ్ లో యాంటీబాడీస్ ఉన్నది, రెండు రియాక్షన్ జరుగుతాయి. రియాక్షన్ జరిగి ఏమవుతుంది? విజిబుల్, అది క్లంపింగ్ ఏర్పడుతుంది, బ్లడ్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది, ఆర్బీసీ బ్రేక్ అవుతుంది, హీమోలైసిస్ అవుతుంది, చాలా కాంప్లికేషన్స్ అవుతాయి, అది డేంజరస్, అది అవుతుంది అన్నట్టు. అలానే ఏ వాడిది బి వాడికి ఇచ్చినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? బిలో ఆల్రెడీ ఏ యాంటీబాడీస్ ఉన్నాయి, మనం ఇచ్చేది ఏ యాంటీజెన్, ఏ యాంటీబాడీస్ మన లోపల ఆల్రెడీ ఉన్నది, ఏ యాంటీబాడీస్ ఇస్తాను, యాంటీజెన్స్ ఇస్తాను. సో అక్కడ రియాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏబి వాడికి ఏ ఇచ్చినాం అనుకో, ఏమవుతుంది? ఏ ఇస్తే ఏ యాంటీబాడీస్ ఉన్నాయి మనకి? ఏబి వాడికి యాంటీబాడీ ఏది లేదు, కాబట్టి ఏ ఇచ్చినా తీసుకుంటాడు, యాంటీబాడీ లేదు కాబట్టి. బి ఇచ్చినా తీసుకుంటాడు, యాంటీబాడీ లేదు కాబట్టి. ఏబి ఇచ్చినా తీసుకుంటాడు, ఓ ఇచ్చినా కూడా తీసుకుంటాడు, ఎందుకంటే ఓ మీద అసలు యాంటీజెనే లేదు.
కనుక అన్ని తీసుకుంటాడు. ఓ ఓ క్యాండిడేట్ ఏం చేస్తాడు, వీనికి 2 యాంటీబాడీస్ ఉన్నాయి, యాంటీజెన్స్ ఏం లేవు కాబట్టి 2 యాంటీబాడీస్ ఉన్నాయి, కాబట్టి ఏ ఇస్తే యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఏ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి. బి ఇస్తే యాక్సెప్ట్ చేయదు. యాంటీజెన్స్ లేవు కాబట్టి యాంటీబాడీస్ అన్ని ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నాది ఓ బ్లడ్ గ్రూప్ అనుకో, నేను ఏ బ్లడ్ గ్రూప్ తీసుకున్నాను అనుకో, ఏమవుతుంది, నేను తీసుకున్న బ్లడ్ లో ఏ యాంటీజెన్ ఉంది, యాంటీబాడీ నా లోపల ఉన్నది, ఏ ఉంది, బి ఉంది, కాబట్టి ఏ ఇస్తే తీసుకోలేము మనం, బి ఇచ్చినా తీసుకోలేము, ఏ బి ఇచ్చినా తీసుకోలేము, ఓన్లీ ఓ ఇస్తేనే తీసుకుంటాం. ఓకే, సో యూనివర్సల్ డోనార్ ఓ కాదమ్మా, ఓనే తీసుకోవచ్చు అంతే, ఇవ్వడం మాత్రం అందరికి ఇవ్వచ్చు. ఏ ఏ వాడికి ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఏ వాడి లోపల బి యాంటీబాడీస్ ఉన్నాయి, కానీ ఓ బ్లడ్ గ్రూప్ ఇచ్చినాం కదా, అందులో అసలు యాంటీజెనే లేదు కదా, కాబట్టి ఏ ఇబ్బంది లేదు. యాంటీబాడీస్ ఇవ్వమమ్మా, మనం ఇచ్చేది బ్లడ్ ని ఇస్తాం, బ్లడ్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే యాంటీజెన్స్ నే ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే. యాంటీబాడీస్ తీసుకునేవాడి ఒంట్లో ఉంటాయి. ఓకే, రిసిపియంట్ ఏమో యాంటీబాడీస్ ఏమున్నాయనేది చూడాలి, డోనార్ ఏమో యాంటీజెన్ ఏమున్నదో చూడాలి. ఓకే, డోనార్ది బ్లడ్ కదా, కాబట్టి బ్లడ్ లో ఏముంటది, యాంటీజెనే ఉంటది ఆర్బీసీ మీద, కనుక డోనార్ది యాంటీజెన్ చూడాలి, రిసిపియంట్ది యాంటీబాడీ చూడాలి, అట్లా. ఓకే, సో ఇక్కడ అదే ఇచ్చినాం చూడండి. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఏ ఉందనుకో, ఈ టేబుల్ ప్రకారం వన్ యాంటీజెన్ ఏముంటది, ఏనే ఉంటది, మరి యాంటీబాడీ ఏముంటది, బి ఉంటది. ఓకేనా, పక్కనున్న ఇది టేబుల్లో బి ఉందనుకో, యాంటీజెన్ బి ఉంటది, యాంటీబాడీ ఏ ఉంటది. ఏబి ఉందనుకో, 2 యాంటీజెన్స్ ఉంటాయి, కాబట్టి యాంటీబాడీస్ ఏది ఉండదు. ఓ ఉందనుకో, ఏ యాంటీజెన్ లేదు, కాబట్టి 2 యాంటీబాడీస్ ఉంటాయి. అట్లా ఇక్కడ చూడండి, ఈ పక్క దాంట్లో కూడా ఇగో ఏ గ్రూప్ అయితేనేమో ఇగో ఏ యాంటీజెన్స్ ఆర్బీసీ మీద ఉంది, బి గ్రూప్ అయితేనేమో బి యాంటీబాడీస్ ఉన్నాయి, యాంటీజెన్స్ అవి. ఏబి గ్రూప్ అయితేనేమో ఏ ఉంది, బి ఉంది, 2 రకాలు ఉంది. ఓ ఉంది అనుకో, అసలు ఏం లేవు. ఓకేనా, ఆ రకంగా ఇప్పుడు యాంటీబాడీస్ ప్లాస్మాలో వాడి బ్లడ్ లోనే ఏ గ్రూప్ ఉన్న వాడిలోనే ఏముంది, ఇగో ఇది యాంటీజెన్, యాంటీబి యాంటీబాడీస్ ఉన్నాయి. ఓకే, అంతే, అయిపోయిందిగా. ఇంకా పాజిటివ్ నెగటివ్ అంటే ఏంటిది, అది ఆర్హెచ్ ఫ్యాక్టర్ అన్నట్టు. ఆర్హెచ్ సేమ్ ఏబిఓ లాగా ఆర్హెచ్ అనేది సపరేట్ ఉంటది. ఇక ఆర్హెచ్ ఉందనుకో వాడికి పాజిటివ్, ఆర్హెచ్ లేదనుకో నెగటివ్. అట్లా ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది, ఆర్హెచ్ యాంటీబాడీస్ ని వాడతాం. సో కనుక ఇప్పుడు బ్లడ్ గ్రూపింగ్ చేయాలి అని అంటే ఆ కిట్ లో ఎన్ని ఉండాలి, ఎన్ని రకాల యాంటీబాడీస్ ని మనం తీసుకోవాలి, 3, ఏకొకటి, బికొకటి, ఆర్హెచ్ ఒకటి. సో ఇది ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇందులో, సో ఇప్పుడు ఏబిసి అని మార్క్ చేసిన తర్వాత ఇందులో ఏం చేస్తున్నాం, యాంటీ సీరమ్స్ ఏమేమి ఉన్నాయి మనకి కిట్ లో, ఏ ఉంది, బి ఉంది, డి ఉంది. ఏ ఏమో ఏ యాంటీబాడీస్ యాంటీ సీరమ్, బి అంటే బి అన్నట్టు, డి అంటేనేమో ఆర్హెచ్ ఫ్యాక్టర్ పాజిటివ్ నెగిటివ్ కోసం. ఓకే, సో ఈ ఏలో ఏ, బిలో బి, డిలో డి వేసిన తర్వాత ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం, బ్లడ్ ఒక్కొక్క డ్రాప్ యాడ్ చేస్తున్నాం మనం ప్రతిదానికి. డ్రాప్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్సీ చేస్తే ఒకవేళ మనది ఏ బ్లడ్ గ్రూప్ అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఏ యాంటీజెన్స్ ఉన్నట్టు. ఓకే, యాంటీజెన్స్ ఉన్నట్టు యాంటీబాడీస్ కూడా ఏ సీరం వేసినాం కాబట్టి ఇందులో క్లంపింగ్ వస్తుంది. ఒకవేళ బి యాంటీజెన్స్ ఉంటే ఇందులో క్లంపింగ్ వస్తుంది. ఓకే, డి అన్నట్టు ఏంటిది, పాజిటివ్ లేదా నెగిటివ్ అన్నట్టు. ఓకే, ఇందులో క్లంపింగ్ వస్తే పాజిటివ్, క్లంపింగ్ రాకుంటే నెగిటివ్. సో ఇప్పుడు ఇందులో ఏ పాజిటివ్ అన్న ఇండివిజువల్ కి ఎందులో క్లంపింగ్ వస్తుంది, ఏలో వస్తుంది, బిలో రాదు, నెగిటివ్ వస్తుంది, డి దాంట్లో వస్తుంది, కనుక ఏ పాజిటివ్ అవుతుంది. ఏలో మాత్రమే వచ్చింది అనుకో, ఏ నెగిటివ్ అవుతాడు. బి పాజిటివ్ అంటే ఏంటిది, బిలో రావాలి,
నెక్స్ట్ బిలో రావాలి. బి నెగిటివ్ అంటే బిలో మాత్రమే రావాలి. ఏబి పాజిటివ్ అంటే మూడిట్లలో రావాలి.